పంచులు ప్రాసలతో సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్. సినిమా పేరు అభయహస్తం, కానీ కథ చూస్తే భస్మాసుర హస్తం అంటూ సెటైర్స్ వేశారు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అన్నట్టుగా సాగిన 28 నెలల కాంగ్రెస్ పాలన ఒక ఫ్లాప్ సినిమా అన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ కామెంట్స్ కి అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. అర్ధభాగం అయిపోయింది అధ్యక్ష గవర్నమెంట్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సినిమా పేరేమో అభయహస్తం, కానీ లోపల చూస్తే కథ చూస్తే మాత్రం భస్మాసుర హస్తం అని చెప్పి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది అధ్యక్ష. 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైమ్ రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు, ఢిల్లీలో విమాన యాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్, దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు. ఈరోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే, ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష? ఏంది అధ్యక్ష? మీరు ఏదైనా వాస్తవాలు ఉంటే మాట్లాడండి. ఇప్పటికైనా ఆ పందాన్ని మార్చుకుంటే రేపు రాబోయే జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొద్దిగా మెరుగే అవకాశం ఉంటుంది, ఫ్లాప్ కాకుండా ఉంటారు. అది మా ఆలోచన వారికి తెలియజేస్తా ఉన్నాం.